మాటల బలం లేకున్నా తుంపిల బలం ఉండాలంటారు కదా. తెలంగాణలో అదే అయినట్టు కొడుతున్నది. రేవంత్ సార్ సర్కారోళ్ళు అదే పని చేస్తున్నారు. పావుల పనికి రూపాయి పావుల పబ్లిసిటీ చేసుకుంటున్నారని బయట పబ్లికే మాట్లాడుకుంటున్నారు. కట్క వత్తితే అయిపోయేదానికి ఇంత సినిమా ఎందుకని అడుగుతున్నారు. ఇదంతా దేని గురించి అని చూస్తున్నారా? లోన్ల మాఫీ కార్యానికి రేవంత్ సారు కొబ్బరికాయ కొట్టిండుల్లా 2 లక్షలు ఒకటే పారిస్తే రైతులు పోగొట్టుకుంటారు అనుకున్నారో ఏమో గాని ఇవాళ హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి ₹1,00,000 కార్యం మొదలు పెట్టిండ్రు. కానీ పొద్దుగాల పేపర్లలో మాత్రం ఒకటే పారి మొత్తం లోన్లు మాఫీ చేస్తామని యాడ్లిచ్చుకున్నారు. ఇక మీటింగ్ లో రేవంత్ సారు బట్టి సారు గడికో మాట మాట్లాడిండ్రు. ఒకటే పారి మొత్తం మాఫీ చేస్తున్నామని ఓసారి 3 విడతల్లో చేస్తున్నామని ఇంకో పారి చెప్పుకొచ్చిండ్రు. 0 నుంచి ₹1,00,000 వరకు ఉన్న ప్రతి రైతుకు ఈరోజు రుణ విముక్తి జరుగుతుంది. 2వ విడత 0 నుంచి 1,50,000 వరకు ఉన్న లక్షలాది మంది రైతులకు 2వ విడత 100% రుణమాఫీ చేస్తాము. 3వ విడత 0 నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతులకు 100% రుణ విముక్తి చేస్తాము. ఈరోజు ఒకటేసారి 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేస్తూ రుణమాఫీ కూడా 2 లక్షలు చేస్తా ఉంటే లోన్ల మాఫీ అయిపోయింది, సంబరాలే మిగిలిన్నాయి. రాహుల్ గాంధీ సారును పిలిచి వరంగల్లో మీటింగ్ పెడతామని రేవంత్ సారు చెప్పుకొచ్చిండు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ మాటిస్తే తప్పరని కూడా చెప్పిండు రేవంత్ సారు. ఇవే కాదు, ఈడికే 5 గ్యారంటీలు అమలు చేసిండట. వీటికి 6 నెలల 29,000 కోట్లు ఖర్చు పెట్టిండట. కాంగ్రెస్ మాటిస్తే మాట నిలబెట్టుకుంటది. సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మాటిస్తే అది శిలాశాసనం. ఆ మాట తప్పరు. రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం మాట ఇవ్వదన్న సంగతిని మీరు గుర్తు పెట్టుకోవాలి. వివిధ మన 6 గ్యారంటీలలో అమలు చేసిన 5 గ్యారంటీలకు ఇప్పటి వరకు 29,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మరి డిసెంబర్ 9 నాడే అందరికి 2 లక్షలు మాఫీ అంటిరి. ఇప్పుడేమో జూలై 18 తారీఖు నాడు ₹1,00,000 చేయబడితిరి. అందులో కూడా సగం మందికి ఎగనామం పెడితిరి. మాట మీద నిలబడ్డట్టు ఎట్లయితుంది సారు? కుర్సీ ఎక్కంగానే రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తామని చెప్తిరి. యాసంగిది అటేవాయే, ఆనకాలానికి అసలుకే దిక్కులేదాయే. జర రాహుల్ గాంధీ సార్ వచ్చినప్పుడు రైతు బంధు పైసలు ఎప్పుడు ఇస్తారో చెప్పిండ్రి. పెట్టుబడికి తిప్పలైతున్నది. ఇక సారు మాటలు ఇట్లుంటే లోన్ల మాఫీ పైసలు అకౌంట్లలో పడక ముందే నిన్న మాపడి సందే పాలాభిషేకాలు షురు చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ సారు పోటో పెట్టి పాల ప్యాకెట్లు చింపి పోస్తున్నారు. బురదల నిలబడి కేకులు కట్ చేస్తున్నారు. కానీ ఎవరైనా సంబరాలు చేస్తే పని అయినాక చేస్తారు. కానీ అంబానీ ఇంట్లో పెళ్లికి 15 రోజుల ముంగటికెళ్లే ధూమ్ ధామ్ చేసినట్టు వీళ్ళు కూడా చేస్తున్నారు. 2 వద్దులు ముందుగాలే మొదలు పెట్టిందంటే లోన్ల మాఫీ అయినాక 2 ఏళ్ల దాకా సంబరాలు నడుస్తాయి కావచ్చునని ఊర్లలో మాట్లాడుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళను మెచ్చుకోవాలనుల్లా ఒక్కటేసారి 2 లక్షలు మాఫీ చేస్తాం, డిసెంబర్ 9 నాడే చేస్తామని చెప్పి మాట తప్పి 7 నెలలు లేట్ చేసి కొందరికి అది కూడా ₹1,00,000 మాఫీ చేస్తున్నా దానికి కూడా సంబరాలు చేస్తున్నారంటే నిజంగానే మెచ్చుకోవాలి. చాలా మందికి చేసింది కూడా చెప్పుకునుడు రాదు. కానీ ఏం చేయకుండా చేసినామని చెప్పుకునుడు వీళ్ళకు ఉగ్గుపా